టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హైడ్రాని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది హైడ్రా బాధ అంటున్నారు, కొంతమంది హైడ్రా బ్యాడ్ అంటున్నారు. మీరేమంటారు? దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. ఒక సైన్స్ టీచర్ గా పర్యావరణం పరిరక్షించాలని కోరుకునేటువంటి వ్యక్తిగా వాయనాడ్ లెక్క, ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క హైదరాబాద్ కావద్దని కోరుకునేటువంటి ఒక పర్యావరణం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెరువులు, కుంటలు, నాలాలకు అడ్డంగా కట్టినటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ని బేషరతుగా తొలగించాలనేటువంటి మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఇదేదో రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యక్రమం అని చాలామంది అనుకుంటున్నారు, భ్రమలలో ఉన్నారు. 1994లోనే అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు స్వర్గీయ దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి ట్యాంకులో కబ్జాలు అవుతున్నాయి, అక్రమ కట్టడాలు కడుతున్నారని ఒక వార్త వస్తే రేచల్ చటర్జీ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం ట్యాంక్ మొత్తం క్లీన్ చేయమని అప్పుడు రేచల్ చటర్జీ గారిని పంపిస్తే రేచల్ చటర్జీ గారి నాయకత్వంలో అప్పుడు మొత్తం అన్ని డిస్మెటల్ చేసేసినారు. కానీ ఇలా మీరాలం ట్యాంక్ ఉంది అన్ని రూపం గారు. నా ఈ ఇంటర్వ్యూ తర్వాత నా విజ్ఞప్తి మీతోటి, మీరు చక్కగా భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీకి పోయి మీరాలం ట్యాంక్ ఏడుంది అని అడుగుండ్రి. చెరువులకు వచ్చే నీళ్లు చెరువు లేకుండా చేస్తారు, కట్ట లేకుండా చేస్తారు, నాలాల మీద ఇండ్లు కడితిరి. మొన్న పోయిన నెలలో చిన్న వర్షం వస్తే హైదరాబాద్లో ఒక మాన్యువల్ ఓపెన్ అయింది. ఇంటి ముంగట ఆడుకున్న పాపకి ఏం తెలుస్తుంది? మాన్యువల్ ఓపెన్ అయింది, పోయి అందులో పడిపోయింది. పడిపోతే శవమై తేలింది. ఒక 2 సంవత్సరాల కూతురు పోగొట్టుకున్న తల్లిదండ్రుల కంఠశోష ఏందనేది ఒకసారి అర్థం చేసుకో. కాలేజీకి వస్తున్న ఒక 18 సంవత్సరాల అమ్మాయి స్కూటీ మీద వరద నీళ్ళలో కొట్టుకొని పోయి నాలలో ఎక్కడో అంబర్పేటలో శవమై తేలింది. ఎవరు బాధ్యత వహించాలి? నిరూపణ. ఆఫీస్ నుంచి వైఫ్ హస్బెండ్ వెళ్తూ కూడా వైఫ్ బండి మీద నుంచి జారి నీళ్ళలో పడి చనిపోయింది. సో ఎవరు బాధ్యత వహించాలి దీనికి? దీని పేరు భాగ్యనగరం, విశ్వనగరం, సైబర్ సిటీ. ప్రపంచ చిత్రపటంలో భాగ్యనగరానికి ఒక గుర్తింపు, గౌరవం వచ్చినటువంటి పట్టణం. ఇక్కడ మాన్యువల్ ఓపెన్ అయ్యి 2 సంవత్సరాల పాప అందులో పడిందనే అంతర్జాతీయ మీడియా ఏదైనా వార్త రాస్తే మన పరువు ప్రతిష్టలు ఏమైతాయి? ఇవన్నీ ఎందుకు? ఒక 1 మంత్ మేము పార్లమెంట్ నడుస్తున్నప్పుడు చూసినాం. కేరళలో వయనాడ్ అనేటువంటి ఒక ప్రాంతం, అనేక కమిటీలు హెచ్చరించినప్పటికీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి నాలాల గడ్డం, నీళ్ళ గడ్డం, చెరువుల గడ్డం, కుంటల గడ్డం పెడితే ప్రకృతికి ప్రకోపం వస్తే ఎవరు ఆపుతారు తెలియదండి. ఆ నీటి ప్రవాహానికి ఎంతమంది బలైనరు? అందరం చూస్తుండగా ల్యాండ్ స్లైడ్స్ వచ్చి 500-600 మంది చనిపోయినరని, వందలాది మంది నిరాశ్రయులైనరని, వేలాది మంది కష్టకాలంలో ఉన్నారని చూసినాం. నేనేమంటాను, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు. చెరువు జాగాలో చెరువు ఉండాలి, కుంట జాగాలో కుంట ఉండాలి, వర్షం పడితే నీళ్ళు స్ట్రైట్గా పోవడానికి అవకాశం ఉండాలి. హైదరాబాద్లో భూముల ధరలు పెరిగినాయని, కుంటలు, చెరువులు, కబ్జాలు, నాలాలని మీకు తెలుసా? హైదరాబాద్లో 2522 చెరువులు, కుంటలు ఉన్నాయి. నిరుపమ గారు, మీరు భూతద్దం పెట్టుకొని తిరుగుండి, ఇప్పుడు ఎన్ని మిగిలినాయో లెక్క చూడండి. 160 అని సోలు వాళ్ళు చెప్తున్నారు. 2500 హెచ్ఎండిఏ పరిధిలో 2252 కుంటలు ఉన్నాయని, వాటికి అన్నింటికీ బఫర్ జోన్లు గుర్తించి బౌండరీలు ఫిక్స్ చేయమని సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఏం పని చేస్తుంది తల్లి హెచ్ఎండిఏ? ఎంతసేపు పన్నులు వసూలు చేసుకుందామా, ఏడ సర్కారు భూమి ఉంటే అమ్ముకుందామా, అమ్ముతే ఎకరానికి 100 కోట్లు వస్తుందా, 2 రంగు రోడ్లు వేద్దామా, అందమైన బంగ్లాలు కడదామా, ఇదే హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్దాం అనుకుంటే ఇది కాదు హైదరాబాద్ డెవలప్మెంట్. భవిష్యత్తులో భాగ్యనగరం కష్టకాలను ఎదుర్కోబోతుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడం కోసం నేను మాట్లాడుతున్నా తప్ప ఇది కాంగ్రెస్ పార్టీయో, భారతీయ జనతా పార్టీయో, లేకపోతే బీఆర్ఎస్ పంచాయతీయో కాదు. ఇది భాగ్యనగరంలో ఉంటున్న 140 కోట్ల మంది ప్రజల గొంతుకగా రఘునందన్ రావు ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని నాకు ఈ రాష్ట్ర ప్రజలు ఏ బిరుదునైతే ఇచ్చారో అట్లా ఎవరైతే గొంతు లేని వాళ్ళు ఉన్నారో ఆ గొంతు లేని వాళ్ళ పక్షాన నేను నిలబడి మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్, గరీబులకు అన్యాయం జరుగుతుంది, నాలాల మీద ఇండ్లు కొడుతున్నారు. నేనేమంటున్నా, ఎన్ కన్వెన్షన్ కట్టి ఒక దావత్కి ₹1 కోటి తీసుకున్నాడు హీరో గారు. అట్లా 2014లోనే హైకోర్టు దాని మీద విచారణ జరిపి కూలగొట్టమని చెప్పింది. 2014 నుంచి 2024 దాకా ఎన్ కన్వెన్షన్లో అయిన దావతులన్నీ, వచ్చిన పైసలన్నీ అవి రికవరీ చేయండి. రికవరీ చేసి ఇట్లా కొట్టుకుపోతున్న వాళ్ళకి, అట్లా నాలాల మీద ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి, గరీబ్ వాళ్ళని తీసుకొచ్చి మీరు 1 ఎకరం అమ్మితే 100 కోట్లు వస్తుంది కదా రింగ్ రోడ్డు పక్కన. ఆడ మనిషికి 150 గజాల స్థలం ఇచ్చి చిన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఓ ఇల్లు కట్టి వాళ్ళకి 10 ఎకరాలు అమ్మకుండ్రి. 1000 కోట్లు తక్కువైతే ఏమవుతుంది రాష్ట్ర బడ్జెట్కి? లేదు, కాలేజీలు ఉన్నాయి. సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజో, లేకపోతే అక్కడ కుత్బుల్లాపూర్లో కట్టిన మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజో, లేకపోతే అక్కడ కట్టిన అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి గారి మెడికల్ కాలేజీలోనో ఒక్కొక్క మెడికల్ సీటు కోట్లకు అమ్ముకుంటున్నారు కదా. వాళ్ళ దగ్గర ముక్కు విండా డబ్బులు వసూలు చేయండి. చేసి ఆ డబ్బులతోటి ఎవరైతే చెరువులకి, నాలాలకి ఎవరో బిల్డర్ అన్యాయంగా కట్టి హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చి అకాలంగా ఇబ్బందులు పడి ఇప్పుడు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చినటువంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి రింగ్ రోడ్డు పక్కన
వాళ్ళకి మీరు ఏదైతే ఎకరం అమ్మితే 100 కోట్లు పోతుందో ఆ భూమిలో 150 గజాలు, దే విల్ ఫీల్ హ్యాపీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మానవత్వంతో వ్యవహరించలేదా? గరీబోని ఇల్లు కూలగొట్టేందుకేమో ఉత్సాహం వస్తుంది, సల్కం చెరువు కూలగొట్టమంటేనేమో ఇంకోటి చెప్తారు. ఆయన బారిస్టరు, ఓ పార్టీని నడిపిస్తుండు, దేశమంతా ప్రచారం చేస్తాడు. వాళ్ళ తమ్ముడేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళ పార్టీ నుంచి, అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. మరి చెరువులు కట్టేటప్పుడు అన్నం తినలే? సుప్రీంకోర్టు చెప్పింది కదా ఈ దేశంలో చెరువులు, కుంటలు, నాలాల్ని కాపాడాలి అని చెప్పింది. ఎవరైనా కడితే కూలగొట్టమని చెప్పింది. వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? మీరు ప్రజాప్రతినిధులే ఇట్లా చేస్తూ ఉంటే, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎట్లుంటుంది? కాబట్టి హైడ్రా నిష్పక్షపాతంగా, అది తెల్ల జెండా వల్లదా, పచ్చ జెండా వల్లదా, ఆకుపచ్చ జెండానా, ఎర్ర జెండానా, 3 రంగుల, ఈ జెండానా, ఆ జెండానా పక్కకు పెట్టుండ్రి. ఏ జెండా వాళ్ళు చెరువులున్నా తొలగించుండ్రి. ఒకవేళ గరీబోడు ఉంటే ఆ గరీబోనికి ప్రత్యామ్నాయ మార్గం చూపించుర్రి. ప్రత్యామ్నాయ మార్గం ఎట్లా చూపించాలనేది మీకు డౌట్ ఉంటే అఖిల పక్షాన్ని పిలువుండ్రి. నాలాంటి వకీలను 10 మందిని పిలువుండ్రి, చెప్తాం సమాధానం. వాళ్ళ దగ్గర వసూలు చేయండి, గరీబోళ్ళకి ఈయనరే అంటున్నాం. వాట్ ఈజ్ రాంగ్ విత్ దిస్ గవర్నమెంట్? నీతిని నిజాయితీని ఉన్నట్టు మాట్లాడితే రఘునందన్ హైడ్రాకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తాడు, గరీబోనికి సపోర్ట్ చేస్తాడు. ఈ ఊరు బాగుంటే రఘునందన్ ఊర్లో బతుకుతా అనుకుంటున్నాడు. ఊరుని చంపి ఊర్లో ఎట్లా బతుకుతారు మీరు? ఈ ఊరే లేకపోతే, చెరువే లేకపోతే చేపలేడు ఉంటాయి? నిరుపమ గారు, చెరువు ఉంటే చేపలు ఉంటాయి. ముందు ఈ భాగ్యనగరంలో ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్ని రక్షించుండ్రి. ఇది రఘునందన్ చెప్తలేడు, సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తా ఉంది, హైకోర్టులు చెప్తా ఉన్నాయి. కాపాడండి అంటున్నాం. వీళ్ళు ఒక ఆయన మొదలుపెట్టిండి ఆ పని. వై కాంట్ యూ అప్రిషియేట్ దట్ ఆఫీసర్ ఆర్ గవర్నమెంట్? మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది? ఇది నా వాదన. అంటే ఎన్కన్వెన్షన్ విషయంలో కోర్టులో స్టే ఉన్నా కూడా అలా చేశారు అనేది స్టే లేదు నిరుపమ గారు, మీడియా అత్యుత్సాహం తప్ప ఏ కోర్టు ఎన్కన్వెన్షన్ కూలగొట్టొద్దని చెప్పలే. 2016లోనే పబ్లికేషన్ అయింది, 2016లోనే కూలగొట్టాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలో ఇంకేమైనా సంబంధాలు ఉన్న బాంధవ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, వాటితోటి కాపాడిర్రు. వాళ్ళ కోడల్ని తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు చేనేతకి. ఎన్నడూ చేనేత గట్టని అమ్మాయిని తీసుకొచ్చి, చేనేత ఎట్లుంటుందో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు. అప్పుడున్న ప్రభుత్వం తన బాధ్యతల్ని విస్మరించిందని, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం తన బాధ్యతని మర్చిపోతా అంటే భావితరాలు మిమ్మల్ని క్షమించాయనేది నా లాజికల్ ఆర్గ్యుమెంట్. అంటే కక్ష సాధింపుతోటే ఆ గవర్నమెంట్తో మంచిగా ఉన్నారు కాబట్టి కక్ష సాధింపు అక్కడ, తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడాను కావాలని చెప్పి చేస్తున్నారు. అసలు వీళ్ళకి సంబంధం లేదు, హైడ్రాతో సంబంధం లేకపోయినా కూడా కావాలని చెప్పేసి బదనాం చేయడానికే చేస్తుంది గవర్నమెంట్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మిమ్మల్ని సపోర్ట్ ఈ ఆర్గ్యుమెంట్ చేసేటువంటి మిత్రులందరికీ నాదొక విజ్ఞప్తి. కాలం చాలా గొప్పది. ఒక 3 సంవత్సరాలు వెనక్కెళ్ళుండ్రి. రేవంత్ రెడ్డి అయినట్టు ఆయన మల్కాజ్గిరి ఎంపీ హోదాలో, పిసిసి అధ్యక్షుని హోదాలో, జన్వాడలో గౌరవనీయులు కేటీఆర్ గారు అన్నట్టు ఆయనకు ఫామ్ హౌస్ ఉన్నది, ఆడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని పోయి గేట్ బయటకు పోయి డ్రోన్ కెమెరా ఎగరేసిండు. ఆ రోజు కేటీఆర్ చెప్పలే ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పలేదు, అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవు అని చెప్పలేదు. ఉంటే ఆ రోజే కూలగొట్టాల్సింది, ఎందుకంటే నువ్వు ఎంయూడి మినిస్టర్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్వే నువ్వు కాబట్టి కూలగొట్టలేదు. అప్పుడు ఏం చేసినావు? డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు దేశంలో ఉన్న సెక్షన్లన్నీ వెతికి పట్టుకొని ఒక ఎంపీని తీసుకుపోయి రిమాండ్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించినావు. కాలం మారింది. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడేమంటున్నాడు? ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా దోస్తుది, నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. ఇదే మాట 3 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? ఒక మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్ధమాడినావు? కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు? నీ ఫామ్ హౌస్ ఫోటోలు తీసిండనే కదా, నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండనే కదా నువ్వు కేసు పెట్టి ఒక ఎంపీని లోపలికి పంపించినావు. డ్రోన్లు చాలా ఎగిరేస్తారు రాష్ట్రంలో. పెళ్లిళ్ళలో ఎగిరేస్తారు, బరాతులలో ఎగిరేస్తారు, జులూసులలో ఎగిరేస్తారు, వినాయక నిమజ్జనంలో ఎగిరేస్తారు, శ్రీరాముని శోభయాత్రలో ఎగిరేస్తారు. మరి డ్రోన్ ఎగిరేస్తే నేరమా? ఆ రోజు నువ్వేం చేసినావు? నీ ఫామ్ హౌస్లో నీ వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించిండని చెప్పి రిమాండ్ చేసినావు. మరి ఆ రోజు కాను ఈ రోజు ఎట్లా మారిపోయింది 3 సంవత్సరాల తర్వాత? కాబట్టి జన్వాడని జన్వాడగానే చూడుండ్రి. ఫ్యాక్ట్స్ ఏముంటే ఫ్యాక్ట్స్ ప్రజల ముందు ఉంచుండ్రి. దాంట్లో నాకు కేటీఆర్ ఏం శత్రువు కాదు, రేవంత్ రెడ్డి అని చుట్టం కాదు. నాకు ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ప్రజలు ఏమంటారు? ముందుగా మీ లీడర్లో ఇగులగొట్టుర్రు అంటారు. స్వామి వివేకానంద ఏం చెప్పిండు? బోధించే కంటే ముందు ఆచరించమన్నాడు. అదే చేయమని చెప్తా ఉన్నా. ఇలా ఏదో పేపర్లో చూసిన సీఎం తమ్ముని ఇంటికి నోటీస్ వచ్చి కూలగొట్టుర్రి. ముందుగా సీఎం తమ్ముడు అన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టి, ఇగో మేము కూలగొట్టుకున్నాం, మిగతా వాళ్ళు కూడా కూలగొట్టుకోరు అని చెప్పుండ్రి. దిస్ ఇస్ వాట్ ఏ చెరువు అని ఉండని తల్లి. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 2252 చెరువులలో ఎవడు ఎక్కడ కట్టినా, ఏ రంగోడు కట్టినా అంటున్నాను నేను. ఇంకేం కావాలి మీకు? దానికి ఇంకా రంగులు ఎందుకు, కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? దానికి ఒక ఆయన మతం పేరు తీసుకొస్తాడు, ఒక ఆయన టీఆర్ఎస్ పేరు తీసుకొస్తాడు, ఒక ఆయన నేను ప్రతిపక్షం అంటాడు. కట్టేటప్పుడు అధికార పక్షం అని కట్టిరు కదా, ఇలా ప్రతిపక్షం అయితే గులగొట్టద్దని ఎక్కడ ఉంది? కట్టిన రోజు ఎందుకు కట్టినావు? ఏం అనుమతులు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? సో అనుమతులు తీసుకొని కట్టినా, చికం భూమిలో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా కూలగొట్టచ్చు. 111 జీవోల పరిధిలో కట్టినా 111 జీవోలు అసలు ఇక దాని గురించి మనం మాట్లాడితే ఒక రోజు అంతా పడుతుంది. దానిలో జరిగినంత ఘోరాలు, అన్యాయాలు ఇంకెక్కడ జరుగుతలేవు. 111 జీవో భాగ్యనగరానికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి 2 జంట జలాశయాల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో
అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో. ఇలా చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఆ 2 జలాశయాలకి నీళ్ళు తీసుకుంటలేం కదా. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, నీళ్ళు తీసుకుంటలేం. భాగ్యనగరానికి కృష్ణా నెల జలాలో లేకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి పైప్ లైన్లలో ఇస్తున్నాం. కొంతమేర తీసుకుంటున్నారు కదా. అనుకుందాం, వాళ్ళు వాదించేది ఏంటంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలు తెచ్చిండు, లేకపోతే కేసీఆర్ ఇటుకెళ్ళి గోదావరి జలాలు. అనుకుందాం, ఒక్క నిమిషానికి అనుకుందాం, రైట్, మీరు ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అసలు మీరు అందరు మర్చిపోతే ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తాను. మీరు ఎప్పుడన్నా రింగ్ రోడ్ మీద తిరిగిండ్రా? కండిపేట ఉస్మాన్ సాగర్ చెరువు కట్టల కంటే పెద్ద కట్ట ఉంటుంది. ఇది దాటి నీళ్ళు అవతలకి ఎట్లా పోతాయి చెప్పు? రింగ్ రోడ్ లోపల 111 జీవో ఉందనుకోర్రి. సో అందుకనే ఇట్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని విభిన్న కోణాల్లో చూడాలి. చాలా గ్రామాలు ఉన్నాయి, లక్షల ఎకరాల భూమి ఉంది. సో ఒకవేళ మీరు 111 ఎత్తేయాలనుకుంటున్నారు, దాని మీద ఒక ఎకలాజికల్ సర్వే చేద్దాం. దాన్ని ఎట్లా చేద్దామా? గ్రీన్ సిటీ చేద్దామా? దాన్ని ఒక హెర్బల్ సిటీ చేద్దామా? దాన్ని ఎట్లా డెవలప్ చేద్దాం? అక్కడ ఇండ్లు కడితే ఎన్ని చెట్లు పెట్టాలని చెప్దాం. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించేందుకు దాన్ని ఎట్లన్నా వాడుకుందామా 111 జీవోని? దీని మీద అధ్యయనం చేయండి, సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిస్టెన్స్ 111 జీవో ఏం చెప్తుందంటే, మీకు 1000 గజాల స్థలం ఉంటే దాంట్లో 10% మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేయాలి, 100 గజాలలో మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి, మిగతాదంతా వదిలేయాలా సార్? ఓపెన్ ఏరియా ఉంచాలి. మీ ఇంట్లోంచి సీవరేజ్ బయటికి పోవద్దు, మీరే సీవరేజ్ శుద్ధి చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, మురుగునీరు, ఇంటి నీరు, చెత్త నీరు ఇంటి బయటికి పంపొద్దు. దాంట్లో సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. దాంట్లో పోయి మెడికల్ కాలేజీలు కట్టిరి, దాంట్లో పోయి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిరి, దాంట్లో పోయి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టిరి. ఇట్లా అయితే చట్టాన్ని పరిరక్షించాల్సిన మనమే ఆ గీత దాటి బయటికి పోతుంటే అధికారులు ఏం చేస్తారు? అధికారులను తిడితే ఏమొస్తుంది? కాబట్టి ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డిబేటెడ్. పబ్లిక్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం దే ఆర్ ఎట్ లిబర్టీ. వాళ్ళకి ఆర్డర్ తీసుకురావాలంటే తీసుకురానియండి, కానీ అందరికి చెప్పి చేయండి అంటున్నా. హైడ్రా జస్ట్ ఒక 99 ఒక జీవో తోటి వచ్చింది. హైడ్రాకి ఏమీ వ్యాలిడిటీ లేదు, తర్వాత శాంక్టిటీ కూడా లేదు, దానికి ఏమీ ఉపయోగం ఏముంటుంది, దాన్ని రేపు ఇవాళ కాకపోతే రేపు అయినా సరే తీసి అవతల పడేస్తారు, ఎవరైనా కోర్టుకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. హైడ్రా కంటిన్యూ కాదు అని. ప్రభుత్వం ఏదైనా జీవోనే ఇస్తుంది. 2007, 2008లో చెరువులు కుంటల పరిరక్షణ కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిమెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2010వ సంవత్సరంలో జీఓఎంఎస్ నెంబర్ 154 అని ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ అండ్ కమిటీస్ అండ్ ఈ 111 జీవోని ఎట్లా రక్షించాలి వీటి గురించి గైడ్ లైన్స్ ఉంది ఆ జీవో లోపల. జీవోలు చాలా వస్తున్నాయి, మరి జీవోలు కొట్టేస్తారంటే మరి ప్రభుత్వం జీవో ఎందుకు ఇస్తుంది? హైడ్రాకి ఏం అధికారం లేని ఎందుకు కొట్టేస్తుంది? సుప్రీంకోర్టుకి ఏం అధికారం లేదని కూడా కొంతమంది వాదిస్తారు మూర్ఖంగా. సుప్రీంకోర్టే చెప్పింది కదా పర్యావరణాన్ని పరిరక్షించండి. అవన్నీ వదిలేయండి నిరుపమ గారు, ఎక్కువ చదువుకోలేదు, మనం ఏలుముద్రలవే అనుకుందాం ఒక్క నిమిషానికి. వాయనాడులో ఎందుకు అట్లా జరిగింది? ప్రకృతి విధ్వంసం మనం చేసి, వద్దన్న పనులు చేసి, ప్రకృతికి విరుద్ధంగా మనం బిహేవ్ చేస్తేనే కదా. వాయనాడు 4 రోజులే అయింది కదా, కళ్ళ ముంగట కనబడతలేదా? వాయనాడు కళ్ళ ముంగట కొట్టుకుపోయి బురదలు తెలిన శవాలు కనబడతలేవా మనుషులకి? ఈ రోజు మంచిగుంటే చాలు, రేపు హైదరాబాద్ ఉంటే ఎందుకు కొట్టుకుపోతుందని ఎట్లా ఆర్గ్యూ చేస్తారు మీరు? ఎట్లా ఆర్గ్యూ చేస్తుండొచ్చు, కానీ నేను ఒప్పుకొని దాన్ని. భాగ్యనగరం రక్షించబడాలి అంటున్నా, ఇది ఇంకా అంతర్జాతీయంగా ఎదగాలి అని చెప్తున్నా. మేము ఢిల్లీలో ఉంటాం కదా, క్లైమేటిక్ కండిషన్ చూస్తే బాధ అనిపిస్తుంది. భాగ్యనగరం ఎంత బాగుందని సంతోషపడతాం. ఢిల్లీ అన్నిటికీ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, వర్షానికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది, చలికి ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఎండకి ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తుంటుంది. అదే మా హైదరాబాద్ ఎంత బాగుంది అని గర్వంగా ఫీల్ అవుతుంటాం. అట్లాంటి భాగ్యనగరం ఒక వారసత్వ సంపద ఉన్నటువంటి ఈ పట్టణాన్ని కాపాడండి అంటున్నాం. దానికి రాజకీయ రంగం ఎందుకు రుద్దుతారు? అంటే హైడ్రాని తీసేస్తారు. ఎవరు తీసేస్తారు తల్లి? ఎవరు తీసేస్తారు? సరే ఉన్న రోజులు అయితే ఆయనను పని చేయనియండి, తీసేసినప్పుడు తీసేయనిరు. ఎవరు తీసేస్తారు, ఎట్లా తీసేస్తారో తర్వాత మాట్లాడుకుందాం. అంటే దాన్ని జీవోని అసెంబ్లీలో ఓకే చేయించేసుకుంటే అందరి సమక్షంలో దాన్ని ఇప్పుడు అవుతుంది అసెంబ్లీలో. ప్రభుత్వం ఏదైనా అసెంబ్లీ నడినప్పుడు జీవో రూపంలోనే తీసుకొస్తారు, ఆర్డినెన్స్ రూపంలోనే తీసుకొస్తారు, క్యాబినెట్ అప్రూవల్ చేసినాక వస్తుంది. సో ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి పెద్ద మనుషులందరికీ సల్కం చెరువులో ఫాతిమా కాలేజీ కట్టిన రోజు కళ్ళు ఎడబోయినాయి అని అడుగుండ్రి. లేకపోతే కుత్బులాపూర్లో చెరువు పక్కన చెరువుని కుంటని కబ్జా చేస్తూ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కడుతూ కోట్లాది రూపాయలు సంపాదించినప్పుడు మీ కళ్ళల్లో ఏం పోసుకుర్రు అని అడుగుండ్రి. గమడకపోతే ఎట్లా? దుండిగల్లో మర్రి రాజశేఖర రెడ్డి వేరు, మల్లారెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒకటే కుటుంబం కాదు. ఈ ఇంట్లోకి వెళ్ళి ఆడబిడ్డ, ఆ ఇంట్లోకి పోయింది, ఆ ఇంట్లోకి ఆడబిడ్డ. చెరువు వేరు, అక్కడ చెరువు వేరు. ఏ చెరువు అయినా నేను ఏమంటున్నాను నిరుపమ గారు, నాకు ఆ 2252 చెరువుల పేర్లు తెలివే కానీ ఆక్రమణలకు గురైనైతే తెలుసు. ఆక్రమణలు తొలగించాలనే మాటకు రఘునందన్ కట్టుబడి ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.